హలో 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 ప్రైజ్ అలాడ్ అయ్య గారు. రైతులా అయ్య గారు, నాకు ఒక పాంప్లెట్ వచ్చిందండి. ఉచిత బైబుల్ కరస్పాండెంట్ కోర్సు తెలుగు, ఇంగ్లీష్, హిందీ కొరకు రాయండి. గోల్కొండ చౌరస్తా, హైదరాబాద్. ఈ నెంబర్ కాల్ చేసిన అయ్య గారు. చేస్తే మీ నెంబర్ ఇచ్చారనమాట. ఓకే. అంటే బైబిల్ గురించి తెలుసుకోవాలని కొంచెం నాకు ఇంట్రెస్ట్. ప్లస్ అయితే కొంచెం బైబిల్ విమర్శించే వాళ్ళు కూడా ఎక్కువైపోయారండి మార్కెట్ లో. వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి ఏంటనేది నాకు ఎలా బాగా బైబిల్ స్టడీ చేయాలి లోతుగా. మీరు ఎక్కడ మందిరానికి వెళ్తారు? నేను నెల్లూరు అండి. నెల్లూరా? ఏంటి డినామినేషన్ ఏంటి? ఏం లేదు అయ్య గారు, విశ్వాసం అంతే, ఏం లేదు. కాదు, ఏ మందిరానికి వెళ్తారు? పెంటెకోస్తు అయ్య గారు. పెంటెకోస్తులు అంటే కొంచెం బైబిల్ గురించి. నేను ప్రొటెస్టెంటేనండి. ప్రొటెస్టెంటే నేను. ప్రొటెస్టెంట్, పెంటెకోస్తు. ఓకే. ఏమైనా పరిచర్యలో ఉన్నారా? ఏది లేదు అయ్య గారు, చిన్న ఉద్యోగం చేసుకుంటాను. చిన్న ఉద్యోగం అంటే వ్యాపారం, చిన్న వ్యాపారం నాది. ఓకే. అరటిపళ్ళు అది అమ్ముకుంటూ ఉంటాను. నో ప్రాబ్లం. అంటే నాకు తెలుసుకోవాలని కొంచెం ఇంట్రెస్ట్ అయ్య గారు. నా దగ్గరికి వచ్చి బైబిల్ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి చాలా మంది నాతో, అంటే నేను అరటిపళ్ళు వచ్చిన అమ్మేటప్పుడు నా దగ్గర కొన్ని కరపత్రాలు పెట్టుకున్నాను అయ్య గారు. మన వాళ్ళు ఎవరో ఇస్తే ఇది అందరికి ఇవ్వండి, ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పారు నాకు. ఆ కరపత్రాలు ఇస్తున్నప్పుడు వాళ్ళు భయంకరమైన దూషిస్తున్నారు నన్ను. బైబుల్ అట్లుంది అంట కదా, ఇట్లుంది అంట కదా, బైబుల్ అది అంట కదా, ఇదంట కదా అని రకరకాల ప్రశ్నలతో నా మనసు వేదనకు గురి అయింది. ఎలాగైనా సరే నేర్చుకోవాలి, ఎలాగైనా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా, మొన్న పిడి సుందరరావు గారు ఎవరో ఉన్నారండి, ఆయనకు ఫోన్ చేస్తే 2 లక్షలు అడిగాడండి బైబిల్ నేర్పడానికి. అవునండి. పాస్టర్ ట్రైనింగ్, హాస్టల్ ఉంటుంది, వసతి భోజనం, 2 లక్షల రూపాయలు అడిగారు సంవత్సరానికి. ఆయన దగ్గరకు ఉంటే మనం క్రైస్తవులు కొట్టుకొని చావాలి, అట్లా చెప్తాడు ఆయన. వద్దు ఆయన గారు, మీరు ఒక్కసారి ఆలోచించండి, 1,00,000 రూపాయలంటే అది తర్వాత విషయము. ఆయన చెప్పే బోధ ఏంటంటే క్రైస్తవులే పోటీ పడి చంపుకుంటారు. అటువంటి బోధ ఆయన వదిలేసి తెలుసు మాకు. అసలు మీదే క్రైస్తవుల్లో ఉన్న ఉచిత బోధ అని పెట్టారయ్యా. అసలు నాకైతే చాలా సంతోషం వేసింది అసలు మీ పాంప్లెట్ చూడండి. ఉచిత బోధ అని పెట్టారు. అసలు ఎవరయ్యా గారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు వ్యాపారం చేశారయ్యా. ఏ కోర్సు అయ్యా, బైబిల్ కోర్సు అంటారు. అయ్యా ఎంత అయ్యా అంటే 1,00,000. ఎంత అయ్యా అంటే 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అడిగే వాళ్ళు కూడా ఉన్నారయ్యా. తెలుసా మీకు? ఉండవచ్చు. ఇది భక్సింగ్ గారు ఉచితంగా దేవుని వాక్యము విస్తరించాలని ఆయన ప్రార్థన పూర్వకంగా పెట్టాడు. కానీ ఇది ఇప్పుడు థియాలజీలు ఉంటాయి కదా కొన్ని, అలాంటిది కాదు. ఇది థియాలజీ కానీ డిప్లొమా. డిప్లొమా, డిగ్రీ కాదు. కాబట్టి ఇది ఉచితంగా ఇవ్వబడుతుంది. మెటీరియల్ పంపిస్తాను మీకు. మెటీరియల్ పంపిస్తారా? లెసన్స్ అంటే పాఠాలు పంపిస్తాను. ఎంత కట్టాలి అయ్య గారు? ఏమి లేదు, ఒక్క పైసా కూడా లేదు. మీరు నిజంగా ఎడారిలో ఒక చిన్న కోనేరులాగా కనిపించారు అయ్య గారు నాకు. నేనే కాదు, ఇక్కడ భక్సింగ్ గారు ఇది ఏర్పాటు చేశారు. మేము దాంట్లో సేవ చేస్తున్నాం అంతే. సూపర్ అయ్య గారు, సూపర్ అండి. స్తోత్రం అండి, స్తోత్రం. మేము కూడా ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళమే. ఇక దేవుని పరిచర్య చేస్తే. కాదయ్య గారు, 1,00,000 రూపాయలు ఎందుకు ఖర్చు అవుతున్నాయి అయ్య గారు బైబిల్ నేర్చుకోవాలంటే? కొంచెం చెప్తారా దాని గురించి ఏదైనా? 1,00,000 రూపాయలు నేను ఎందుకు ఇవ్వాలి అయ్య గారు? దానికి అర్థమే లేదు. సంవత్సరానికి అప్పుడు ఎంత పడినట్టు? నెలకి 12,500 దగ్గర 8,000 పడినట్టు. సంవత్సరానికి 8,000-9,000 పడినట్టు. ఇది అది వదిలేసేయండి. పర్లేదు, చాలా మంది అట్లా బ్రతికేస్తున్నారు వాటి మీద. మనం వాళ్ళది వదిలేద్దాం. ఇది 3 భాగాలుగా ఉంటది అయ్యగారు. మొదటి భాగంలో 12 పాఠాలు ఉంటాయి. మొదటి భాగం 12 పాఠాలు అంశం ఏంటంటే ధర్మశాస్త్రము,
ప్రవక్తల గ్రంథములు, కీర్తనలు ఇచ్చు సాక్ష్యము అనే అంశం పైన 12 పాఠాలు ఉంటాయి. రెండో భాగం అవి కూడా 12 పాఠాలే. మెస్సయ్యను గూర్చి ఉంటుంది. మెస్సయ్య క్రీస్తు గురించి ఆయన పుట్టుక నుండి ఆరోహణం వరకు ఆయన చేసిన కార్యాలు. అది మూడో భాగం 12 పాఠాలు ఉంటాయి. అది కూడా పరిశుద్ధ గ్రంథము మాట్లాడును. దేవుని వాక్యము మనుషులతో ఏ విధంగా మాట్లాడుతుంది అంటే దాంట్లో ఉన్న మర్మం ఏంటి అని ఉంటుంది. ఓకే, మీరు అడ్రస్ దీనికి మెయిల్ ఏంటి వాట్సాప్ చేయగలరా? దీనికి అడ్రస్ నేను పంపిస్తాను అయ్య గారు. ఈ నంబర్ కి వాట్సాప్ ఉంది. మీ పూర్తి అడ్రస్, మీ పేరు, ఇప్పుడు హిందువులు క్రిస్టియన్స్ అని ఏం భేదం లేదు, ఎవరికైనా వాక్యం పంపడమే లక్ష్మి గారి ఉద్దేశం. అది డబ్బులైతే లేవు అయ్య గారు, డబ్బులైతే లేవు, ఏమి లేవు, ఫ్రీ. మీకే వీలైతే ఒక గిఫ్ట్ ఇస్తాం. అమ్మా ఒక సర్టిఫికెట్ ఇస్తాం. కోర్స్ కంప్లీట్ చేసినట్టు సర్టిఫికెట్ ఇస్తాం. మీకేంటి అయ్య గారు ఇప్పుడు లాభం? ఇప్పుడు మీరు ఇంత ఖర్చు పెట్టుకుంటున్నారు, మీకేంటి అయ్య గారు లాభం? మరి మీకు ఇప్పుడు ఖర్చులు ఉంటాయి కదా, ఇప్పుడు మీరు సేవ చేస్తున్నారు. దేవుడు ఏదో రకంగా ఆయన సెలవుతో ఆరంభించాడు భక్సింగ్ గారు. ఆయన సెలవిచ్చిన ఆయన ఏదో రకంగా సమకూరుస్తాడు కదా, అంతేగాని పెట్టుకున్నా అయ్యగారు. మీరు పుస్తకాలకు 1000 రూపాయలు పెట్టుకున్న కొనేవాళ్ళు బొచ్చుల మంది ఉన్నారు కదా అయ్యగారు మార్కెట్ లో. లేదు అట్లా ఈ భక్సింగ్ గారు ఏంటంటే కనీసం ఆయన మెసేజ్లు కూడా క్యాసెట్స్ చేసి అమ్మనిచ్చేవాడు కాదు. దేవుని వాక్యము ఉచితంగా దేవుడు మనకిస్తే మనం కూడా దేవుని వాక్యాన్ని ఉచితంగానే ఇవ్వాలి. వ్యాపారం చెయ్యకూడదు. ఇంకేదైనా వ్యాపారాలు చేసుకోవచ్చు కానీ దేవుని సేవను కానీ దేవుని వాక్యాన్ని కానీ లాభాల కొరకు చెయ్యకూడదు. ఆయన ఆ దైవజన్ని దర్శనం అంతే. మార్కెట్ అంతా కూడా పాడైపోయింది అయ్య గారు. మన క్రైస్తవులే నాశనం చేస్తున్నారు. ఎలాగంటే బెల్లంపల్లి ప్రవీణ్ అని ఒక అతను ఉన్నాడండి అయ్య గారు. అన్ని దొంగ సాక్ష్యాలు, దొంగ పనులు. చచ్చిపోయిన శవాన్ని లేపాడు, అందరు అన్ని కిడ్నీలు చెడిపోయింది అంటాడు, అన్ని బాగు చేశాను అంటాడు. ఆయన కళ్ళజోడు లేకుండా బైబిల్ చదవలేడు. మరి ఇంకోటి ఏంటి తెలుసా, ఈ మధ్యలో చేసిన పొరపాటు అయినది పాపం. తెలంగాణ కదా మేము ఉండేది, ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ కదా. అవును, బెల్లంపల్లి అయ్య గారు ఆయన ఉండేది. అదే ఆయన కూడా తెలంగాణే కదా. ఆయన ఏమంటే మళ్ళీ కేసీఆర్ వస్తాడని ప్రవచించాడు. అవునయ్య గారు, అది కూడా విన్నాను నేను. కారే మళ్ళీ వస్తుంది అన్నాడు. కానీ ఏమొచ్చింది, చెయ్యొచ్చింది. అయ్య గారు విలువ దిగజారిపోతుంది అయ్య గారు ఇట్లా పనులు చేస్తే మన క్రైస్తవులు. దేవుడు వాక్యం అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు తప్ప అసలు మనకెందుకు అయ్య గారు? ఎవరు గెలిస్తే అది మనకు సంబంధమైన విషయం కదా. అది రాజకీయం మనకి ఎందుకు? మనకు అవసరం రాజకీయం అవసరమా? మన ఆత్మల రక్షణ, మన పని ఎంతో. మనం మీరేం మాట్లాడరా అయ్య గారు వాళ్ళతోటి? మీరేం మాట్లాడరా? వాళ్ళు బెల్లంపల్లి వాళ్ళు ఈ ఒక్కడే లేడు, చాలా మంది ఉన్నారు జనాలు. అంతా ఎవరితో నేను మాట్లాడతాను, చాలా మంది ఉన్నారులేండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యాపారాలు చేస్తా ఉన్నారు పాపం. అయ్యా కల్వర్ సతీష్ అయితే అయ్య గారు కొన్ని వేల కోట్లు సంపాదించాడు. 8 మంది బాడీ గార్డులు ఉంటారు ఆయన చుట్టూ ఎప్పుడు కూడా. చూసారా? అది చివరి దినాల్లో అలాంటివి వస్తాయి. దైవ సేవకుడికి బాడీ గార్డ్స్ ఎంత అయ్య గారు? నాకు తెలియక అడుగుతా, చెప్పండి. ఆయనకి ఏదో భయం ఉంది పాపం ఏదో మరి. అంటే ఆయన ఏమనంటే క్రైస్తవులతోనే అంటాడు, మనం ఎందుకు. దానియేలు ఒక్కడే సింహాలున్న గుహలోకి వెళ్ళి తిరిగి వచ్చాడు. యోనా 3 రోజులు దేవుణ్ణి నమ్ముకొని చేప కడుపులో ఉన్నాడు. వాళ్ళకి ఎవరు బాడీ గార్డ్స్ లేరే. మీరు ఈ నంబర్ కి వాట్సాప్ పంపండి. పంపుతాను అయ్య గారు. మీ పేరు,
మీ ఏజ్ నాది 30 అయ్యారు. నా ఏజ్ 30. నో ప్రాబ్లం. ఒక్కటి ఏంటంటే చిన్న పిల్లలకు 10th క్లాస్ లోపల 15-17 సంవత్సరాలకు ఇవ్వకూడదు. వాళ్ళు సండే స్కూల్ కింద వస్తారు. అది ఓకే. ఎందుకని అయ్యారు తెలుసుకోవచ్చా నేను? ఎందుకు ఇవ్వకూడదు? సండే స్కూల్ పిల్లలకు ఇవ్వడం లేదు అంటే ఓకే. ఇది ఒక బైబిల్ కోర్స్ కాబట్టి మినిమం ఇంటర్ ఉండాలా, లేకపోతే వయసు అన్న ఉండాలి. వయసు ఉండాలి. ఓకే ఓకే. చదువు లేకపోయినా వయసు అన్న ఉండాలి. కొంచెము మెచ్యూరిటీ ఉంటది. అంటే ఎదిగిన వాళ్ళుగా ఉంటారు. అంటే బైబిల్ కొంచెం చదివాను అయ్యారు. అసలు ఎవరితో చెప్తున్నాడో అర్థం కాదు అయ్యారు. అదే నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. బైబిల్ అంతా అర్థం కాదు. ఇప్పుడు మన సువార్తలు తీసుకుంటే అవి అర్థం అయిపోయాయి. కీర్తనలు చదువుతున్నప్పుడు అసలు ఎవరితో చెప్తున్నారు, ఏం చెప్తున్నాడో అర్థం కాదు అది. సరే, ఇలాంటి ప్రశ్నలకు జవాబు ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా మనుషులతో మాట్లాడుతుంది అనేది కూడా ఉంటుంది. కాబట్టి మీ అడ్రస్, ఫుల్ అడ్రస్, మీ పేరు, వయసు, తండ్రి పేరు, ఇంటి నంబరు, గ్రామము, పోస్టు, మండల్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, ఏపీ పిన్ కోడ్. కరెస్పాండెంట్ అంటే మీరు మెటీరియల్ పంపిస్తే నేను చదువుకోవాలి అయ్యారు అది. మరి దాంట్లో ఏదైనా డౌట్లు వస్తే మనకి ఎవరు చెప్తారు అయ్యారు? మీకు డౌట్, ఇప్పుడు మేము పంపించే మెటీరియల్ లో ఏదైనా డౌట్ ఉంటే అక్కడ ప్రశ్నలకు జవాబులు రాయడమే. ఓకే ఓకే. ఒక ప్రశ్న జవాబు అట్లయితే పర్వాలేదు అయ్యారు. అక్కడ పాఠం ఉంటుంది ముందు, ఒక 2 పేజీలు పాఠం ఉంటుంది. ఈ పాఠానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ఖాళీలు పూర్తి చేయండి. కాబట్టి అట్లా ఏదైనా డౌట్ ఉంటే పెన్సిల్ తో రాయాలి. మేము సరి అయింది ఏంటో పెన్ తో రాసి పంపుతాం. ఓకే ఓకే. దీనికి టెస్టులు అవి ఇవి ఏమి ఉండవు. కాబట్టి పాఠం ఉంటుంది, ప్రశ్నలు ఉంటాయి, ఖాళీలు ఉంటాయి. అవి పూర్తి చేసి పంపిస్తే మేము వాటిని దిద్దుతాం మళ్ళీ. అయ్యగారు, నా పేరు యాక్చువల్ గా జి రాజు, అంటే గుణపాల్ రాజు. పేరేమో చర్చిలో పెట్టిన పేరు డేవిడ్. ఇప్పుడు నేను ఏది రాయాలి మీకు పంపించేటప్పుడు? ఆధార్ లో ఏది ఉంటే అది రాయాలి. ఆధార్ లో. ఓకే ఓకే. నా పేరు గుణపాల్ రాజు అనే ఉందండి. ఓకే, నో ప్రాబ్లం. కానీ బ్రాకెట్ లో డేవిడ్ రాజు అని రాయాలి. ఓకే ఓకే, నేను అదే రాస్తాను, డేవిడ్ అని రాస్తాను. అది రాయండి. మీ పూర్తి ఇంటికి చేరాలి కదా. 18 సార్లు వస్తుంది పోస్ట్ మీకు. 18 సార్లు వస్తుంది. 18×2 = 36. అంటే ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది అయ్యారు పోస్ట్? ఇప్పుడు నేను ఈ రోజు రేపు వేసాను అనుకో 2 పాఠాలు, మీకు 3 రోజులకు వస్తుంది. అంటే ఫస్ట్ పాత నిబంధన వస్తుంది అయ్యారు, కొత్త నిబంధన వస్తుందా మనకి? కలిసి ధర్మశాస్త్రం, ప్రవక్తల కీర్తనలు, సాక్ష్యం మొదటి భాగం. ఓకే. కొత్త నిబంధన ఆది కాండం ఫస్ట్, తర్వాత నిర్గమాకాండం అట్లా వస్తుంది. అదే అదే సృష్టి నుండి వస్తుంది. అదే మనకి సృష్టి నుంచి కావాలి, ఎలా జరిగింది ఏంటి అనేది అన్ని చూస్తే అర్థం అవుతుంది మీకు. కాబట్టి మీరు క్లియర్ అడ్రస్, పోస్టల్ అడ్రస్ రాయండి, పెట్టండి, వాట్సాప్ చేయండి, నేను పంపిస్తాను. ఇదే నెంబర్ కి పెడతాను అయ్యారు. మీ నెంబర్ కి వాట్సాప్ చేస్తాను. చాలా సంతోషం అయ్యారు. దేవుడు మిమ్మల్ని దీవించింది. ఓకే, ప్రార్థన చేయండి, పరిచర్య కొరకు అంతే. తప్పకుండా. నేను 2 పాఠాలు పంపించిన తర్వాత మీరు పూర్తి చేసి మాకు పంపిస్తారు కదా. అవునయ్య గారు. వాటిని నేను దిద్దుతాం. రైట్, సరిగా ఉంటే రైట్, ఏదైనా పొరపాటు ఉంటే దాన్ని సరి అయింది ఏంటో రాస్తాం. చేసి దాంతో ఆ 2 లెసన్స్ తో పాటు ఇంకొక కొత్త 2 లెసన్స్ పంపుతాం. కరెక్షన్ అయింది మీ దగ్గర పెట్టుకోవాలి, తీసి భద్రంగా. తప్పకుండా. కొత్త లెసన్స్ మళ్ళీ ఫిల్అప్ చేసి పంపాలి. 36 పాఠాలు అయిపోయిన తర్వాత 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పంపించాలి. దాంతో ఒక సర్టిఫికెట్ ఇస్తాము. దేవుని చిత్తం అయితే ఏదైనా గిఫ్ట్, పెద్దలు ఏదైనా నిర్ణయిస్తే గిఫ్ట్ కూడా. ఎన్ని సంవత్సరాలు పడుతున్నాయి గారు ఇది నేర్చుకోవాలని? సంవత్సరాలు కాదు, 1 year. 1 year. 12 నెలలు. 12 నెలలు కానీ 9 నెలల లోపల అయిపోతుంది మాక్సిమం. ఏదైనా ఆటంకం వస్తే 1 year అయితే. తప్పకుండా నేను నేర్చుకుంటాను అయ్య గారు. నేర్చుకొని. మీ పేరేంటి?
నా పేరు రాజు అయ్య గారు. రాజు. ఉమ్. రాజు. ఓకే. చర్చిలో డేవిడ్. ఓకే. రాజు నెల్లూరా? నెల్లూరు అయ్య గారు. అవును. నెల్లూరు. ఓకే. అంటే ఇప్పుడు వేరే ఊరికి షిఫ్ట్ అయిన అయ్య గారు. నో ప్రాబ్లం. బిజినెస్ కొంచెం అదే నా ఫుల్ అడ్రస్ పంపిస్తాను. పంపించండి. మీరు ఎక్కడ ఉంటారో అక్కడికి రావాలి కదా. అదే అయ్య గారు. అంటే బిజినెస్ నెల్లూరులో ఉన్న అదే పుట్టి పెరిగింది నెల్లూరే గానీ కొంచెం వ్యాపారం దెబ్బతిని సరిగా లేక తర్వాత గుంటూరుకు వచ్చాను. గుంటూరు నుంచి విజయవాడ అట్లా తిరుగుతూ ఉన్నాను. బట్ ప్రస్తుతానికి ఒక ఊర్లో సెటిల్ అయిపోయాను. అడ్రస్ పంపిస్తాను మీకు. పంపండి. ఓకే. ఫుల్ అడ్రస్ ఉండాలి. రాజు, గుణపాల్ రాజయ్య గారు నా పేరు. జి రాజు అని వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే పంపిస్తాను మీకు. సరే 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 అయ్య గారు. ఓకే.